సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రసిద్ధ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు పరమేశ్వర్ శర్మ మాట్లాడుతూ సుమారు నెల రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి 1,00,000కు పైగా భక్తులు వస్తారన్నారు. భాషికాలు కట్టడంతో ప్రారంభమైన జాతర మరి జ్యేష్ఠ పౌర్ణమితో భాషికాలు విప్పడంతో ఇటు జాతర ముగుస్తుంది. ఇటు జాతరకు గాను మరి సుమారుగా 1,00,000కు పైగా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా శ్రీ అమ్మవారికి ప్రతి మహిళ కూడా వడిబియ్యం పోయడము, అమ్మవారికి చీర మరి బట్టలు పెట్టడం, స్వామివారికి తువాల పెట్టి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా అమ్మవారు దర్శనం చేతనే మరి ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయనేది భక్తుల యొక్క నమ్మకము. దర్శనం చేతనే వాళ్ళు నెల రోజుల పాటు ఉంచడము మరి మన రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనటువంటి సాంప్రదాయం మన హుస్నాబాద్ ఎల్లమ్మకు ఉన్నది. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున దర్శించడానికి గాను మరి మహామండపం నిర్మాణము మరియు క్యూ లైన్లు, తర్వాత మంచినీటి సౌకర్యము ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా బోనాలు చెల్లించడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పట్నాలు వేసుకొని మంచిగా మరి వాళ్ళ బంధు మిత్రులతో ఉండి భోజనాలు చేసి అమ్మవారి అనుగ్రహం పొంది ఆ యొక్క అమ్మవారి దీవెనలు పొందుతూ ఉంటారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.